ఎప్పుడు దేన్ని పొరపాటును కూడా దాన్ని ఫెయిల్ అవ్వడు ఆయన. అది జరిగేటువంటిది. మాస్టర్ గారు ఎన్ని రకాలుగా తీర్చిదిద్దుతూ వస్తున్నారో తెలియజేస్తూ వచ్చారు చాలా వివరంగా. అయితే వ్యక్తుల్ని తీర్చిదిద్దడం, తద్వారా కుటుంబాలు బాగుపడటం, ఇది ఒక యాంగిల్ అయితే, ఒక టీచర్ కనుక సంస్కరింపబడితే తద్వారా అనేక బ్యాచెస్గా జనరేషన్స్, తద్వారా సమాజం చాలా త్వరితగతిన సంస్కరింపబడుతుంది. కాబట్టి అలా టీచర్స్కి మాస్టర్ గారు ఏమైనా చక్కటి ట్రైనింగ్, నిజమైన విద్యను విద్యార్థులకు అందించడం కానీ, చక్కటి సంస్కారవంతులుగా తయారు చేయడానికి కానీ, అట్లా మాస్టర్ గారు టీచర్స్కి ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని చక్కటి శిక్షణ గడపడం ఏమైనా చేశారా? ఆ వివరాలు మాకు తెలియజేయవలసి. మంచి ప్రశ్నే వేశారు మీరు. ఆయన తాను ఉపాధ్యాయుడు మాస్టర్ గారు, వృత్తి ప్రకారం. ప్రవృత్తి ప్రకారం కూడా ఆయన మరి అందరికీ అధ్యాపకుడు, అంటే అధ్యాపనం అనేటువంటిది చేసి, అది కేవలం ఆయన కొంతమందిని తయారు చేసి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళందరినీ కూడా టీచర్స్గా తయారు చేసి వాళ్ళ ద్వారా రాబోయేటువంటి తరాలకి ఈ రకమైనటువంటి ప్రణాళికను అందించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా దానికి ప్రాముఖ్యం ఇచ్చారు మాస్టర్ గారు. ఏమిటంటే మాస్టర్ గారు యొక్క ఇదేమిటంటే, ఎందుకు అసలు ఇంపార్టెన్స్, ఏ రకమైన ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, మన భారతదేశం ఎందుకు అలా దిగజారిపోతుంది, మన విద్యా విధానం అనేటువంటిది ఎందుకు నాశనం అయిపోయింది, దీని గురించి మాస్టర్ గారు ఎప్పుడూ చాలా ఎక్కువగా ఆయన దీన్ని ఎలా మనం మళ్ళా దీన్ని అంటే ఆ పూర్వమైనటువంటిది, అసలు సహజమైనటువంటిది, ఆ భారతీయమైనటువంటి దాన్ని ఎలా తీసుకురావాలి అనేటువంటి తపన మాస్టర్ గారు ఎప్పుడు ఉండేది. దాని మాస్టర్ గారు చాలాసార్లు ఆయన ప్రసంగాల్లో వాటిలో కూడా చాలాసార్లు చెప్పారు చాలామందిని. అదేమిటంటే, భారతీయుల యొక్క దృష్టిని, భారతీయులంటే తత్వం ఎలా ఉంటుందంటే, వృత్తులు అనేటువంటి వాటికి ప్రాముఖ్యత ఉంటుంది. మనకి సనాతనమైనటువంటి కాలం నుంచి కూడా వృత్తులు అనేటువంటివి అందరికీ చాలా అవసరమైనటువంటివి, వాటిని చేకూర్చడం అనేటువంటిది వృత్తుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని విద్యా విధానం అనేటువంటిది కూడా వాళ్ళ యొక్క వృత్తులు అనేటువంటి వాటిని ప్రమోట్ చేయగలిగినటువంటిదిగా ఉండాలి. అంతేగాని విడగొట్టేసి పనికివాళ్ళటువంటివన్నీ వాళ్ళు ఎందుకు పనికొచ్చేటువంటివి ఏం లేకుండా ఉన్నటువంటి దాన్ని విద్యను పిలిచి చెప్పి విద్యని అని దాన్ని ఊరికనే అందరికీ కూడా ఫిల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని వృత్తుల నుంచి భారతీయుల యొక్క దృష్టిని నౌకరీలపైకి వ్యామోహపడి ప్రసరించడం అనేటువంటిది బ్రిటిష్ వారికి దాస్యం చేస్తున్న కాలంలోనే ప్రారంభమైంది. అంటే భారతీయుల్ని ఎలా నాశనం చేయాలి, భారతీయుల్ని మార్గాన్ని విచ్ఛిన్నం ఎలా చేయాలి. ఎందుకంటే భారతదేశం మీదకి ఎన్నిసార్లు చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఎన్నిసార్లు ఎవరు దండెత్తి వచ్చినా కూడా
వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిలో విలీనం అయిపోవడమే తప్ప ఇక్కడ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు విచ్ఛిన్నం చేయడం అనేటువంటిది ఎప్పుడు జరగలేదు. ఏదో యుద్ధాల్లో ఒకసారి గెలవడం ఒకసారి ఓడిపోవడం అది వేరు, ఇది ఎలా కాదు. ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మం సంస్కృతి అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి లోకం మొత్తానికి అందరికి కూడా వెలుగు చూపించేటువంటివి, మానవజాతి మొత్తానికి. అటువంటి దాన్ని చెదరగొట్టి ఎలాగైనా సరే ఈ భారతీయుని దాని నుంచి మళ్లించాలి అనేటువంటి ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేశారు. వాళ్ళ నిరంతరం ప్రయత్నం వాళ్ళ పాలనలో వాళ్ళు చేసిందే అది. అందులో మెకాలే అనేటువంటి వాడు భారతదేశానికి వచ్చి బ్రిటిష్ వాళ్ళ తరఫున, మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాడు కదా, అందుకని వాళ్ళ తరఫున పరిపాలకుడుగా భారతదేశానికి పంపించబడి వచ్చి ఆ మెకాలే అనేటువంటి వాడు ఒక విద్యా విధానాన్ని రూపొందించాడు. అదేమిటి, భారతీయులకి ఆ విద్యా విధానం. అది ఎటువంటిదంటే ఆ విద్యా విధానం అనేటువంటి దాన్ని కనుక ఫాలో అవుతే భారతీయులు వాళ్ళ యొక్క వృత్తులు వాటిని వదిలేసి వాళ్ళకి బానిసలయ్యి వాళ్ళ దగ్గర ఉద్యోగులుగా చేరి పూర్తిగా బానిసత్వంలోకి వెళ్ళిపోవాలన్నమాట. అది వెళ్ళిపోతారు. అలాంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు ఆ మెకాలే అనేటువంటి వాడు. అప్పటి నుంచి కూడా భారతదేశం వాళ్ళు సహజంగా భారతదేశం వాళ్ళు పేద దేశం అనేటువంటి అంతకుముందు లేదు. పూర్ కంట్రీ, భారతదేశం అంటే పూర్ కంట్రీ అని బయట వాళ్ళు పిలవడం, మనవాళ్ళు కూడా మన చాలా పేద దేశం అనుకోవడం అనేటువంటిది ఎప్పుడు భారతదేశం లేదు. పేదరికం అనేటువంటిది ఏం లేదు. అందరూ హాయిగా జీవించేవాడు. అదే ఆ పేదరికము దారిద్ర్యము అనేటువంటి వాటిని భారతీయులే ఆపాదించుకున్నారు. ఎందువలనంటే ఆ మెకాలే అనేటువంటి వాడు మనకి ఇచ్చినటువంటి విద్యా విధానాన్ని అనుసరించడం వల్ల, మన విద్యా విధానాన్ని వదిలేసి దాన్ని ఫాలో అవడం వల్ల మనం పేదవాళ్ళము, మనం దరిద్రులము అనేటువంటి దాన్ని వీళ్ళే ఆపాదించుకున్నారు. అది మాస్టర్ గారు ఆయన ఇచ్చినటువంటి ఎనాలిసిస్ అదనమాట. అయితే దీని పరిష్కారం ఏంటంటే ఆర్థికమైనటువంటి వాటిలో రాజకీయమైనటువంటి పరిష్కారాల వల్ల ఏమి జరగదు. అది మాస్టర్ గారు తెలుసు. అయితే పైగా ఇంకోటి ఏమిటంటే ఉద్యోగాల కోసం వాళ్ళు ఆ విద్యా విధానంలో డిగ్రీలు అవి పొంది అంటే ఏమంటే చదువుకొని మాస్టర్ గారు ఇతని ద్వారా అనేవారు. ఏమంటే చదువుకొనడం అంటే చదువు కొనుక్కోవడం అని. మరి ఇప్పుడు జరుగుతుందంతా కూడా అదే, చదువు కొనుక్కోవడమే. మనం మార్కెట్లోకి వెళ్ళి ఎలా అయితే ఏవైతే కొనుక్కుంటున్నామో అలాగే డబ్బులు ఇచ్చి డిగ్రీలు కొనుక్కుంటున్నాం. ఆ చదువు కొనుక్కోవడమే, అది చదువుకునడం అండి ఇప్పుడు. అందుకని ఉద్యోగాల యొక్క వేటలో తమ వయస్సుని కాల్చుకొనడం మానేసి యువకులు తన వంశాన్ని కులక్రమానుగతమైన వృత్తులు అనేటువంటి వాటిని అవలంబించాలి అన్నారు. బస్తీల్లో వృత్తులు, ఆహారం, ఇల్లు, వస్త్రం అనేటువంటి వాటి ముఖ్యావసరాలు అనేటువంటి వాటిని అవి తయారు చేయగలిగేటువంటి విధానం బస్తీల్లో ఉండదు. అందుకని నగరాల్లో, బస్తీల్లో, పట్టణాలు, నగరాల్లో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ ఎలా చేయగలరు? ఆహారం అక్కడ ఎలాగ వాడు పంట పండించలేదు బస్తీల్లో, నగరాల్లో. అందుకని ముఖ్యావసరాలు అనేటువంటివి తయారు చేయాలంటే అది కుదరదు. కనుక ఈ ముఖ్యావసరాలు అనేటువంటి తీరిన తర్వాత బస్తీలు వృత్తులు పనికొస్తాయి. బస్తీల్లో కొత్త వృత్తులు ఇవన్నీ ప్రవేశపెట్టారు కదా, ఇవన్నీ ఎప్పుడు పనికొస్తాయంటే ముందు ముఖ్యావసరాలు తీరకుండా నువ్వు ఫారెన్లో ఉద్యోగం చేస్తాను, దానివల్ల ఏంటి ఉపయోగం? వేరే కంట్రీలో ఉద్యోగం చేస్తాను నేను. అలా ముఖ్యావసరాలు తీరిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి వృత్తులు అనేటువంటి వాటికి అవి పనికొస్తాయి. అలా లేకపోతే దేశం దారిద్ర్యానికి దారితీస్తుంది. అదే బ్రిటిష్ వాళ్ళకి కావాల్సింది. భారతదేశం దారిద్ర్యంలోకి వెళ్ళిపోవాలి, భారతదేశం ఇంకొని అడుక్కునే స్థితిలో ఉండాలి, స్వయం సమృద్ధిగా తయారు కాకూడదు. ఇదే బ్రిటిష్ వాళ్ళకి
భారతదేశాన్ని అందుకోసం అలా భ్రష్టు పట్టించడానికి కోసం వేశారు. కానీ ఇప్పటికీ ఆ మెకాలా విద్య విధానాన్నే మనం ఫాలో అవుతున్నాం. దాన్నే ఫాలో అవుతున్నాం. స్వాతంత్రం వచ్చాక కూడా. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయ్యాయి, సంకలు గుద్దుకోవడం తప్ప ఆ మెకాలే ఆనాడు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం ఇప్పుడు మనం ఫాలో అవుతుంది. అందుకని అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతీయులు భ్రష్టు పట్టిపోతున్నారు తప్ప ఉద్యోగాల వేటలో వాటిలో వీటిలో వృత్తులు అనేటువంటివన్నీ పోతున్నాయి. అది అసలు ఆ వృత్తులు కొనసాగించేటువంటి దానికి వీలు లేకుండా అయిపోతుందన్నమాట పూర్తిగా. అందుకని చదువులు ఉద్యోగాలు అనేటువంటి వంక పెట్టుకొని కుటుంబాలు గ్రామాలు అనేటువంటి వాటిలో జీవనోపాధుల్ని విడిచేసి బస్తీల్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. విలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి జాబ్స్ కోసం లేకపోతే మంచి హైయర్ ఎడ్యుకేషన్ కోసం పిల్లల్ని అని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళని కావాలంటే అక్కడికి వెళ్ళి హాస్టల్లోనే ఎక్కడ చేర్చి వాళ్ళు చదివించాలి. అలా కాదు, వీళ్ళు మొత్తం వాళ్ళ చదువు కోసం వంకబెట్టి పల్లెటూళ్ళని వదిలేసి చక్కగా మంచి హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటువంటి వదిలేసేసి సిటీస్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు బస్తీలు సెటిల్ అవ్వడం అని చేస్తారే, అది ఎంత అవివేకం. దీనివల్ల ఏమవుతుందంటే సోమరితనం వస్తుంది బస్తీలోకి వెళ్ళి ఉండేప్పటికీ. పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళ వృత్తులు వాటి మీద ఆధారపడి ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చేస్తే ప్రొడక్టివ్గా ఏదో ఒకటి చేస్తారు. సిటీకి వచ్చినటువంటి వాడు ఏం ప్రొడక్టివ్గా పని చేస్తాడు? ఉన్న సామర్థ్యం కూడా కోల్పోతాడు. ఉన్న సామర్థ్యం కూడా పోతుంది కదా. అందుకని సోమరితనం అనేటువంటిది వస్తుంది. ఇలాగా భారతీయుల యొక్క సమస్యలు వాళ్ళన్నీ కూడా ఎందుకున్నాయని మాస్టర్ గారు అనలైజ్ చేసి అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గరికి వచ్చేటువంటి యువకులందరినీ కూడా గ్యాదర్ చేసి ఆ యువకులందరినీ ముందు ఫస్ట్ ఏదైతే దీనికి ఆ మెకాలే వేసినటువంటి ప్రణాళికకి భారతీయులు ఇంకా బానిసలు అయిపోతున్నారో దాని నుంచి బయటపడాలంటే దీనికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏమిటని మాస్టర్ గారు ఆలోచించి రూపొందించి కొంతమంది యువకుల్ని వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయినటువంటి యువకుల్ని కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ అనుయాయులైనటువంటి వాళ్ళని వాళ్ళకి ఈ ప్రణాళిక నేర్పి ఈ ప్రణాళిక ప్రకారం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. మాస్టర్ గారు చెప్పినటువంటిది ఏమిటంటే నేటి విద్యా విధానం నందలి ఉన్నత విద్యను అభ్యసించడం మాని 50% యువకులు వృత్తులను అభ్యసించాలి. అంటే ప్రొఫెషనల్గా వృత్తులు అంటే అగ్రికల్చరు లేకపోతే మరి వస్త్రాలు అనేటువంటి తయారు చేయడం, ఇలాగా ఒక స్వయం ఇదైనటువంటిది అంటే స్వయం సమృద్ధికి కావాల్సినటువంటిది. దానికోసం వీళ్ళలో ఉన్నత విద్య కోసం వీళ్ళు అందరూ ఉన్నత విద్యలు అనేటువంటిది వాడు ఎంఎస్ చేస్తారంట. ప్రతివాడును ఎంఎస్ చేసి ఏం చేస్తాడు? పైగా ఇప్పుడు ఇండియాలో భారతదేశంలో ఎంఎస్ చేస్తే పెద్ద ఉపయోగం లేదు, విలువ ఉండదు. అందుకని అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలి, లేకపోతే జర్మనీ వెళ్ళి ఎంఎస్ చేయాలి. దానికోసం ఇక్కడ అప్పులు తీసుకుంటాడు. ఇక్కడ అప్పులు చేసి అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేస్తాడు. ఎంఎస్ చేసేసి సరిపోయిందా? అందుకని ఈ అప్పులు కూడా తీర్చాలిగా మరి. అందుకని అక్కడేమో అంత ఎంఎస్ చేసి కూడా ఎంఎస్ అంటే మసి చేసామన్నట్టుగాను, మసి పూసుకున్నాం అన్నట్టుగాను చేసి కూడా అక్కడ టెంపరీ జాబ్స్ అంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వేయడం, లేకపోతే షాపుల్లో రోజు వెళ్ళి క్లీన్ చేస్తూ ఉండడం, ఇలాంటి ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చచ్చినట్టు చేస్తూ ఆ దేశంలో ఉండడం కోసం. ఎందుకయ్యా ఉంటున్నావు అంటే ఎంఎస్ కోసం చేసినట్టు అప్పులు తీరాలి. మరి ఎంఎస్ చేసే ఎందుకు చేసావు అంటే సమాధానం ఉండదు. పూర్తి బానిస బుద్ధి అనమాట. ఎంఎస్ చేసాం, అందరూ చేస్తున్నారు కూడా మనం కూడా చేసాం. మనకి అవసరం ఉందా లేదా, మనం అసలు ఏం చేయాలనేటువంటిది ఆలోచన లేదు. ప్రతివాడు కూడా వాడి తల్లిదండ్రులు కూడా వాడు అప్పో సప్పో చేసి వాడు పంపిస్తారు. ఎందుకంటే
పిల్లలు అమెరికా వెళతారంటే వీళ్ళు కూడా ఎప్పుడో వెళ్ళొచ్చని, వీళ్ళ దుర్బుద్ధి వీళ్ళది. అంత దిగజారిపోయారు అన్నమాట భారత జాతి. మేష్ గారు అందుకే అంత ఆవేదన పడేవారు. ఒకసారి ఒక యంగ్ లేడీ, ఒక ఆవిడ, ఒక అమ్మాయి డెలివరీ అయింది. ఆ చంటి పిల్ల రోజుల పిల్లని తీసుకొచ్చి మన 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 సంస్థలో ఉన్నటువంటి జాతకాలు, మన జ్యోతిష్యం చెప్పేటువంటి వాడు మన వేణుమాధవ్ ఆయన తీసుకొచ్చి ఈ కొత్తగా పుట్టినటువంటి చంటి పిల్లకి, ఆ అమ్మాయికి జాతకం చూసి మీరు చెప్తారా అని. నేను చంటి పిల్లకి పుట్టిన పిల్లకి జాతకం చూడడం ఎందుకు అని అడిగాడు. ఇప్పుడే పుట్టిన కొద్ది రోజులైంది, ఆ పిల్లని చూసి ఇప్పుడు జాతకం ఏమిటి చెప్పాలి ఆవిడకి, అమ్మాయికి అంటే. అలా కాదు, ఈ అమ్మాయి పెద్దదయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా అయ్యి అమెరికా వెళితే అప్పుడు నన్ను కూడా తీసుకెళ్తుంది కదా, తల్లి అంటుంది, నన్ను కూడా తీసుకెళ్తుంది కదా, అందుకని అలాగ నేను అమెరికా వెళ్ళడానికి ఇంకో అవకాశం లేదు, నా పిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి అక్కడ ఉద్యోగం వస్తే తప్ప, అందుకని అలా వస్తుందో రాదు చూసి చెప్పండి అప్పుడు. అంటే ఎంత కూరుకుపోయారు బానిసత్వంలో మన వాళ్ళు అనేటువంటి దానికి ఉదాహరణ అన్నమాట ఇది. ఇప్పుడు వాళ్ళు పెంచి ఆ పిల్లని ఇంకెట్లా తయారు చేస్తారు? అదే అంటే పిల్లల్ని పెంచేటువంటి బాధ్యత గురించి కానీ వాటి గురించి కాదు ఆలోచన. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే అమెరికా వెళ్తే మనం కూడా వెళ్తాం కదా అనేటువంటి ఒక దుర్బుద్ధి, దాంతో పెంచుతారు వాడు పిల్లల్ని. అలా ఉన్నారు ఇప్పుడు. అందుకని సోమర్తనం అనేటువంటిది వస్తుంది దానివల్ల. అలా దేశం యొక్క జాతీయ సమస్యలు అనేటువంటివి వాటి గురించి ఎందుకనే మేష్ గారు చూసి ఇవన్నీ కూడా కొన్ని తయారు చేశారు మేష్ గారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఉన్నత విద్యను అభ్యసించడం మాని ఒక 150 మంది యువకులు అయినటువంటి వాళ్ళు వృత్తులు అభ్యసించమన్నారు. మళ్ళీ బ్యాలెన్స్ చేయడం. మరి లేకపోతే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతారు. ఇప్పుడు ఉన్నటువంటి విధానం ఎలా ఉంది, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోతారు. మరి వీళ్ళెవరికి కూడా ఆ కంప్యూటర్ ముందు కూర్చున్న సాఫ్ట్వేర్ వర్క్ చేయడం అనేటువంటిది తప్ప. అసలు ఒక మొక్కని ఎలా నాటాలి, ఒక మొక్కని ఎలా దాన్ని చేయాలి, దాంట్లోంచి మనకి కాయలు పళ్ళు ఎలా వస్తాయి అసలు ఏమి తెలియదు, జీరో. అసలు వాళ్ళకి బియ్యం ఎలా వస్తాయి, రోజు అన్నం తింటున్నావు కదా అంటే ఇంట్లో ఉన్నటువంటి బియ్యం డబ్బా నుంచి వస్తాయన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. అంటే అంత ఇంకా అసలు అంటే ఇంకా లోకం అనేటువంటిది ఏమీ తెలియదు అన్నమాట. అంత చదువులు, మార్కులు, ర్యాంకులు అంతే. ఆ హై ర్యాంకులు రావాలి, వచ్చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అంతే. గమ్యం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. అలా మొత్తం అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే పంట పండించేవాడెవడు, అది ఇవన్నీ వచ్చినటువంటి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ అందించేటువంటి వాడెవడు, మిగతా ప్రొఫెషన్స్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ అంటే దేశం మొత్తం ఇంకేం లేకుండా సాఫ్ట్వేర్ అయిపోయారు అనుకోండి, ఇంకా వాడికి ఏమవుతుంది, వాడు తిండి కావాలంటే రోజు ఇంకో దేశం నుంచి తెచ్చుకొని అడుక్కు తినాలి. అందుకోసమే వాడు మనకు అలా ఏర్పాటు చేసింది. వాడికి ఇంకేమీ రాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడికి. వాడి ఇంట్లో చిన్న స్విచ్ రూజోతే బిగించడం కూడా రాదు వాడికి. వాడికి ఏమవుతుందంటే ఆ కంప్యూటర్ ముందు కూర్చొని ఆ డెవలప్మెంట్ ఏదో ఉంటుంది సార్, అది ప్రోగ్రామ్ డెవలప్మెంటు లేకపోతే డేటా ఎంట్రీయో ఇలాంటివే ఉంటాయి, అది తప్ప వాడికి ఇంకేమీ రాదు. అందుకని వాడు ఆ చదువు అయిపోగానే వెంటనే ఉద్యోగం క్యాంపస్ సెలక్షన్ అంటారు సరే, ఆ క్యాంపస్ సెలక్షన్ రాకపోతే ఇంక జీవితం అంతా అయిపోయినట్టే, కోల్పోయినట్టే అనేటువంటి స్థితికి వచ్చేసారు. చూస్తున్నాం కదా ఎంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు క్యాంపస్ సెలక్షన్ రాలేదని. అంటే ఆ ఉద్యోగాల వల్ల మీద ఉన్న నమ్మకం తన మీద లేదు. ఆత్మవిశ్వాసం ఏమాత్రం లేదు. ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడు ఇంకా భగవంతుని మీద విశ్వాసం ఏముంటుంది వాడికి? ఏమీ లేదు. మరి ఎందుకు చదువుకున్నట్టు? గట్టిగా రోడ్డు మీదకి వెళ్ళి పాల ప్యాకెట్లు తెమ్మంటే తేలేరు.
సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా కొనుక్కురమ్మంటే కూడా రాలేదు, చేయలేరు ఆ పని. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే దేశం పరిస్థితి ఏమైపోతుంది. అందుకని మాస్టర్ గారు ఎంతో ఆవేదన పడి ఒక 50% యువకులు, అరే మీరు ఈ ఎంఎస్లు ఏవో ఇలాంటివి కాదు చదవాల్సింది, ప్రొఫెషనల్ కోర్స్ నువ్వేదైనా తయారు చేయగలవా, ఉత్పత్తికి సంబంధించినటువంటిది, అవి అభ్యసించాలన్నారు. అయితే మరి అయితే చదువు రాకపోతే ఎట్లా అన్నారు. డిగ్రీ అసలు మామూలు డిగ్రీ చదువుకో, లోకజ్ఞానం అవసరం చదువుకోవచ్చు, దానికే ఇబ్బంది లేదు. అంతేగాని ఈ కాంపిటీషన్ ఏమిటి, ఈ సాఫ్ట్వేర్ ఏమిటి, ఈ పరుగులు ఏమిటి అక్కర్లేదన్నారు. అలాగే ఈ యువకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఇలాగా తెలుసుకుని దీని నుంచి బయటపడి ప్రొఫెషనల్గా నేర్చుకున్నటువంటి వాళ్ళ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను తమ పిల్లల్ని కూడా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత వాటికి పంపించడం అనేటువంటిది, దానివల్ల ఏమవుతుంది తెలిసిన ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అయిపోతాయి. వాడు డాక్టర్ చదవడానికి చేస్తారు, వాడు ఎంబీబీఎస్లో చేరడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు ఎంబీబీఎస్ చేరిన తర్వాత అంతటితో ఆగితే ఉపయోగం ఉంది, ఎండి చేయాలి. అప్పుడు ఏం చేయాలి, తర్వాత స్పెషలైజేషన్ చేయాలి. అంటే వీటన్నిటికీ ఎన్ని సంవత్సరాలు పడుతుంటారు వాడికి, ఇవన్నీ ఎప్పటికీ ఒక పుష్కరం, అంటే 12 సంవత్సరాలు. అప్పటికి వీడు ఏమవుతాడు, వీడి వయస్సు మరి పెరిగిపోతుంది. అప్పుడు వీడు ఏం చేయగలడు వీడు అసలు. అప్పుడు వాడి చేత మనం ప్రాక్టీస్ పెట్టించాలి, మళ్ళీ తల్లిదండ్రులు మళ్ళీ పెట్టాలి, ఇవన్నీ కూడా. అందుకని ఇలాగా అక్కర్లేకుండా నువ్వు ఏదో బీటెక్లు, ఎంబీబీఎస్లో అక్కర్లేదు, మామూలుగా నువ్వు ఏదో డిగ్రీ చదువుకో చాలు, లోకజ్ఞానం కోసం అంతే. ఆ డిగ్రీ చదువుకో చాలు, అంతేగాని మిగతా మాత్రం ఇలా చేయొద్దని వీళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళు తయారు చేయాలన్నమాట వీళ్ళు. అందుకని ఉన్నంత విద్యల కోసం పంపించి బోడంత డబ్బులు ఖర్చు పెట్టడం, బోడంత సంవత్సరాలు పాడు చేసుకోవడం అని కూడా వద్దు అన్నారు. అలాగే వ్యక్తుల యొక్క నేర్పు, వృత్తులను నేర్పేటువంటి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. విశ్వవిద్యాలయాలు ఇప్పుడు చాలా ఉన్నాయి, యూనివర్సిటీలు. కానీ ఆ యూనివర్సిటీలు అన్నీ కూడా ఏమిటంటే జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. వాడు ఎంబీఏ చదివాడు అనుకోండి, వాడికి వాటిలోకి రాలేదు. సీఏ చదివాడు, ఎంబీఏ చదివాడు, కామర్స్ చదివాడు అనుకోండి, తర్వాత వాడికి ఆ రకమైనటువంటి జాబ్ రావాలి. ఇంజనీరింగ్ చదివాడు, ఇంజనీర్ జాబ్ రావాలి. డాక్టర్ జాబ్ రావాలి. ఇలాగ ఏది జరిగితే జాబ్ కోసం తప్ప వాళ్ళలో ఉన్నటువంటి ప్రావీణ్యం దేంటో వస్తుంది, ప్రొడక్టివిటీ దేంటో వస్తుంది అనేటువంటిది ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ లేదు అసలు పూర్తిగాను. అందుకని వృత్తుల్ని నేర్పేటువంటి విశ్వవిద్యాలయాలు కావాలి, ప్రొఫెషన్స్ నేర్పాలి. తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడాలి అంతే. అవి నేర్పాలి. కానీ ఇంకో నాకు ఉద్యోగం ఎవడిస్తాడు, ఆ ఉద్యోగం రాకపోతే ఇంకా నా జీవితం ఎలాగా అనుకునేటువంటి స్థితి వస్తే ఇంక అసలు జాతి ఏమైపోతుంది మొత్తం. యువకులు స్వతంత్రంగా నిత్యోపకరణాలను తయారు చేసేటువంటి పరిశ్రమ స్థాపించుకోవాలి. ఇప్పుడు వాడెవడైనా రైస్ మిల్లు పెట్టాడనుకోండి, అది బాగుంటుంది. వాడు చక్కగా మంచి క్వాలిటీ రైస్ అనేటువంటిది చేసి అందరికీ సరైనటువంటి మంచి ప్రైస్లో ఇవ్వడం అనేటువంటి చేశాడు కూడా ఎంత ఉపయోగపడుతుంది. అలాగే నిత్యోపకరణాలు అనేటువంటి నిత్యం కావాల్సినటువంటి వాటిని తయారు చేసేటువంటిది ఏవైతే ఉన్నాయో స్వతంత్రంగా జీవించవచ్చు. వీడు ఇంకోసారి ఉద్యోగం చేసి అడుక్కోక్కర్లేదు. అలా స్వతంత్రంగా జీవించడానికి కావాల్సినటువంటిది పనికొస్తుంది. ఉద్యోగాలలో చేరకూడదు, మాస్టర్ గారు అదే చెప్పారన్నమాట. ఉద్యోగాలకు చేసుకునేటువంటిది వద్దు, స్వతంత్రంగా నీ కాళ్ళ మీద నిలబడాలి. తర్వాత నువ్వు ఏదైనా పనికొచ్చేటువంటి చేయాలి. ఏదైనా సరే మన డైలీ లైఫ్లో అందరికీ కావాల్సినటువంటివి ఉంటాయి కదా, నిత్యం అవసరాలు, వాడు తయారు చేయాలి. ఇలాంటి విద్యావంతులైనటువంటి ఉన్నారే వాళ్ళలో కొంతమంది కుటుంబాలతో గ్రామాలకు మళ్ళీ తిరిగి వెళ్ళమన్నారు. ఒక 50% వీళ్ళలో కొంతమంది అయినా సరే సిటీస్లో ఉండకుండా గ్రామాలకు వెళ్ళండి, విలేజ్కి వెళ్ళమన్నారు. వీళ్ళు అక్కడ ఏం చేయాలంటే గ్రామోద్ధరణము, ఆ విలేజ్ని డెవలప్మెంట్ చేయాలి, విలేజ్ డెవలప్మెంట్ అనేటువంటిది.
దానికోసం వీళ్ళు అక్కడ వెళ్ళి అక్కడ మంచి విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తయారు చేయాలి. అలాగే కొంతమంది కుటుంబాలు అన్నీ కలిసి ఒక గ్రామం, కొత్త గ్రామం తయారు చేసుకోవచ్చు. ఆ గ్రామం అంటేనే గుంపు అని అర్థం. మన గ్రామం అంటే విలేజ్ అంటే అర్థం ఏమిటి? గ్రామం అంటే కొన్ని కుటుంబాలు కలిసి ఒక చోట కలిసి ఉండి అందరూ కలిసి పని చేసుకోవడం, దాన్ని గ్రామం అంటారు. అందుకని అవసరమైతే వీళ్ళు ఒక కొత్త గ్రామాన్ని వీళ్ళు తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మాస్టర్ గారు రూపొందించారు. అయితే బాగానే ఉందండి, మీరు ఇవన్నీ యువకులవన్నీ అందరినీ కూడా చేయాలి, స్వతంత్రంగా జీవించాలి, ఉద్యోగాలు వాటిలాగా వెళ్ళకూడదు ఇవన్నీ చెప్తున్నారు. మరి మీ పిల్లల్ని ఏం చేశారని అడుగుతారు కదా. అంటే మిగతా వాళ్ళందరికీ చెప్పి మిగతా వాళ్ళందరూ దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యి చేస్తే అప్పుడు మన పిల్లల సంగతి చూద్దాం అనుకునేటువంటి తత్వం మాస్టర్ గారిది కాదు అసలు. మాస్టర్ గారు ఎప్పుడు కూడా అలాంటి తత్వం కాదు ఆయన్ని. అందరినీ తన బిడ్డలుగా చూసుకున్నాడు. అందరినీ తన బిడ్డలుగా చూస్తున్నారు. పైగా ముందు తాను వాటిని ఎక్స్పెరిమెంట్ చేసి తన పిల్లల మీద అవి బాగున్నట్టయితే అవతల వాళ్ళు చెప్తారు, కానీ అంతేగాని ముందు మీ పిల్లల్ని చేయండి, అది బాగుంటే మా పిల్లల్ని కూడా చేస్తారంటే ఇంకా ఆయన గురువు ఏమవుతారు. అందుకని మాస్టర్ గారు ఏం చేశారో తెలుసునండి, తన పిల్లల్ని అంటే ఉదాహరణకు నేను, మరి ఆయన పిల్లలు నేను అందరికంటే పెద్దవాడిని, నాకు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన గోల్డ్ మెడల్స్ వచ్చాయి. నాకు ఉద్యోగం రావడానికి చాలా తేలికైనటువంటిది. ఆ రోజుల్లో ఉద్యోగం ఇంకా ఇప్పుడంటే ఉద్యోగాలు కష్టంగానే డైరెక్ట్గా ఉద్యోగం వస్తుంది. నేను ప్రొఫెసర్గా రిటైర్ అయ్యేవాడిని. పెద్ద కష్టంగా నాకు ఆఫర్స్ కూడా వచ్చాయి. ఇక్కడే కాదు, బెల్జియంలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా ఆఫర్ వచ్చింది, ఇలా వచ్చాయి. కానీ మాస్టర్ గారు ఏం చేశారు, తన పిల్లల్ని మన పిల్లల్ని జాగ్రత్తగా సేఫ్గా పెడదామని, వరే నువ్వు బెల్జియంలో వెళ్తే నన్ను పంపించి అక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్షిప్ వచ్చింది, వీళ్ళు అక్కడ చేరిందని పంపించి అక్కడ చేసి మిగతా వాళ్ళు మాత్రం మీ పిల్లల్ని ఈ ప్రణాళిక కప్పచెప్పంటే ఆయన వెనకాల ఎవరు ఉండడు అసలు. అందుకని ఆచరించి చెప్పినటువంటి తాను ఆచరించిన తర్వాత ఇంకోళ్ళు చెప్పడం మాస్టర్ గారు చేసినటువంటిది. అందుకని మమ్మల్ని ఏం చేశారు, నా చేత వాణి ప్రింటర్స్ అనేటువంటిది ఒక ప్రెస్ పెట్టించారు. నేను ఎంఆర్ రావు గారు మమ్మల్ని ఇద్దరిని కలిపి వాణి ప్రింటర్స్ పెట్టించారు. మరి ఎంఆర్ రావు గారు కూడా అప్పుడు ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, నేనేమో సంస్కృతంలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి మరి అందుకని మేము ఇద్దరం జాబ్స్కి వెళ్తే మాకు జాబ్ రాకపోవడం ఉండదు. కానీ మమ్మల్ని నన్ను ఆయన కలిపి మీ ఇద్దరు కలిసి వాణి ప్రింటర్స్ అనే ప్రెస్ పెట్టించారు. అందులో ఏబిసిడీలు రావు మాకు ప్రెస్ విషయంలో, ఫండమెంటల్స్ కూడా తెలియదు. అలాంటిది స్టార్ట్ చేయించారు, నేర్చుకోమన్నారు. అలా చేశారు. ఆ తర్వాత అవి డెవలప్ అయిన తర్వాత మళ్ళీ నన్ను నాతో పాటు మరికొంతమందిని పిలిచి కుటీర్ ఇండస్ట్రీస్ అని పెట్టించారు. ఆయుర్వేదీయ అయినటువంటి మందులు తయారు చేసేటువంటి దాన్ని పెట్టించారు, ఆయుర్వేద మందులు తయారు చేయడానికి. అలాగే ఇలా చాలామందికి చాలా చాలా చేసి పెట్టించారు అవి. అలాగే చేస్తే దానివల్ల ఎంత సక్సెస్ఫుల్గా అంటే ఏమిటి, మనం వెంటనే లక్షాధికారులం అయిపోవాలి అట్లా కుదరదు, పని చేయాలి ఒళ్ళు వంచి. అంటే మనకి ఆహారం మనకు మినిమం కావాల్సింది అంటే రోజు ఆహారం, కట్టుకునేందుకు బట్ట, ఉండడానికి ఒక చిన్న నివాసం, ఈ మూడే కదా కావాల్సిన బేసిక్గా. మనకి నీడ్స్ ఎప్పుడు ఎక్కువ ఉండవు, ఆవశ్యకమైనటువంటి కొంచెమే ఉంటాయి. అందుకని అవి మనం సమకూరుతాయి. దానికోసం నువ్వు చాలా పెద్ద ఉద్యోగాలకు వెళ్ళి లక్షలు సంపాదించాలి, అవన్నీ దీంట్లో పెట్టాలి అనేటువంటిది. అలా కాకుండా ఇది చేస్తే ఎంతమందికి ఇది అవుతుంది భారతీయమైనటువంటి దీని ప్రకారంగాను. అందుకని అలా చేశారన్నమాట. అందుకని మాస్టర్ గారు ఒకసారి చెప్పారు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద, నా పిల్లలు కనుక ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే నేను పూర్తిగా నా ప్రణాళిక ఫెయిల్ అయినట్టే అని చెప్పారు. అంటే ఎంత దమ్ము ఉండాలి అలా చెప్పాలంటే.